వెల్కమ్ టు మా తెలంగాణ. ఈనాటి బులెటిన్ విశేషాలు. జల్సాలకు అలవాటు పడి కుటుంబ పోషణ కష్టంగా మారడంతో ఎక్కువ డబ్బులు రావాలనే దురాశతో కొత్తగా కనిపించే ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న 3 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పేట్ బషీరాబాద్ పోలీసులు. కామారెడ్డి కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న మెకానిక్లతో కలిసి పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుండి 20 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై పలు పోలీస్ స్టేషన్లలో చోరీ కేసులు నమోదైనట్టు తేలింది. ఇందులో నవీన్ గౌడ్, దేవరాజులు పాత కేసుల్లో నిందితులు కాగా ప్రశాంత్తో కలిసి దొంగతనం చేసేవారని తెలిపారు. మేడ్చల్ జోన్ స్పెషల్ పోలీసులతో కలిసి పేట్ బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో వీరిని పట్టుకున్నట్టు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కంప్లీట్ అయినాయి. మొత్తం 16 కేసులు అయినాయి. 14 కేసెస్ రిపోర్టెడ్. ఇంకా 6 వెహికల్స్ ఇంకా కేసెస్ రిపోర్ట్ జరిగితే అబడెంట్ కింద వాళ్ళు దొంగతనం చేసింది కాబట్టి తీసుకుని వచ్చేసి మేము అబడెంట్ కింద దాన్ని రికవర్ చేసుకున్నాం. ఓన్లీ 2 వీలర్స్ వాళ్ళు రీసెంట్గా చేసారు. దీంట్లో A1కి మాత్రం ఒక్కరిపైనే పాత కేసులు ఉన్నాయి. రిమైనింగ్ వీళ్ళకి లేదు. ఆయనకు 3 కేసులు ఉన్నాయి క్రైమ్ పాత కేసులు. వీళ్ళు రిమైనింగ్ ఇద్దరు వీళ్ళు న్యూలో జాయిన్ అయ్యారు. వీళ్ళకి వర్త్ దాదాపు టోటల్ 50 వేసుకుని ఒక 10 lakhs వరకు ఉంటుంది. ఫోటో మన తర్వాత మీకు ఇస్తారు లేదండి. ఇది రేపటి నాటికి మాకు ఇన్వెస్టిగేషన్లో ఇబ్బంది అయితే కోర్టులో ఇట్లా గ్రూప్లో పెట్టేసి కూడా మీరు ఫోటో డిస్ప్లే చేస్తారు. అందుకే ఇది చేసి పెట్టినాం. రేపు ఎవిడెన్స్ కాడ మాకు కొద్దిగా ప్రాబ్లం వస్తుంది. అందుకని ఇదే మీకు ఇక్కడ పిలవడానికి కారణము మన దగ్గర రెగ్యులర్గా వెహికల్ దొంగతనం జరుగుతున్నాయి. దాంట్లో మా పోలీస్ స్టేషన్ పేట బజర్వాదకు సంబంధించి ఇన్స్పెక్టర్ విజయవర్ధన్ మరియు డిఐ నరసింహరాజు మరి అలాగే ఇక్కడ సిసిఎస్ మెడ్చల్ సంబంధించి టీం వాళ్ళు కూడా ఎఫర్ట్ చేయడం వల్ల ఈ దొంగతనాన్ని పట్టుకోవడం జరిగింది. టోటల్ 20 వెహికల్స్ దొంగతనం చేసిన వాళ్ళ నుంచి రికవర్ చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు అనగా 31 నాడు ఎర్లీ మార్నింగ్ ఎవరైతే దీంట్లో A1 అని ఉన్నాడో A1 మళ్ళీ అటెంప్ట్ చేయడానికి వెళ్తుంటే మన వాళ్ళు మార్నింగ్ దాన్ని పట్టుకోవడం జరిగింది. ఆయనతోటి పట్టుకొని వచ్చేసి ఇంట్రాగేషన్ చేస్తే ఆయన ఏది చెప్పాడో పాత నేరాలు కూడా ఆయన ఒప్పుకోవడం జరిగింది. టోటల్ 20 కేసులు 20 వెహికల్స్ మార్నింగ్ అక్కడ నుంచి తీసుకుపోయి ఆయన ఈ వెహికల్ ఎక్కడ పెట్టామని చెప్పేసి అంటే కామారెడ్డి ఏరియాలో పెట్టామని చెప్పేసి అన్నాడు. ఈయన కామారెడ్డికి సంబంధించిన వ్యక్తి వచ్చేసి ఈయన వచ్చేసి నవీన్ అని ఒక్కల నవీన్ గౌడ్. ఈయన 34 years మ్యారేజ్ అయింది. ఆయన ఇంతకుముందు కూడా ఒక కేసులో ఉన్నాడు. ఆ కేసు మాకు CCTV ఫుటేజ్లో ప్లస్ దాంట్లో వేరే ఇన్ఫర్మేషన్ ద్వారా ఆయనను కొద్దిగా అబ్జర్వ్ చేస్తూ ఆయనను లీడ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఆ తర్వాత ఇంకో కేసు కూడా దొరికింది. దీన్ని 2 కలిసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే దాని వెంబడి ఆయనను పట్టుకోవడము ప్లస్ ఈరోజు వచ్చేసి ఆయన అటెంప్ట్ చేయడము, ఆయన సేమ్ ఆ పర్సన్ ఫొటోస్ చూసి గుర్తుపట్టేసి ఆయనను ఇంటరాగేట్ చేస్తే ఈ విషయం చెప్పడం జరిగింది. దాంతో ఆయన లీడ్ చేసిన దాని ప్రకారం కామారెడ్డికి వెళ్ళేసి కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి విలేజ్కి సరౌండింగ్లో 2-3 విలేజ్లు ఉన్నాయి. ఆ విలేజ్లలో ఈ వెహికల్ అన్ని రికవర్ చేసి తీసుకురావడం జరిగింది. దీంట్లో వచ్చేసి ఈ అక్యూజ్ల యొక్క రెగ్యులర్ ఏంటంటే ఈయన వచ్చేసి నవీన్ గౌడ్ అండ్ దేవరాజ్ ఇంకా ప్రశాంత్ అనే పిల్లడు 18 years. వీళ్ళు కలిసి ఇంతకుముందు ఎవరో చిన్న పనులు చేసుకునే వాళ్ళకు ఫైనాన్షియల్ డెఫిసిట్ రావడం వల్ల ఏం చేయాలని చెప్పేసి వాళ్ళ లైఫ్ దాని కొరకు వాళ్ళు కాన్ఫరెన్స్ అయ్యి ఒక నిర్ణయానికి వచ్చింది. మనము వెహికల్ దొంగతనం చేసేసి అమ్ముకుని వాటి మీద బతకొచ్చనే ఉద్దేశంలో వాళ్ళు ఈ విధంగా చేశారు. దీంట్లో ఎవరైతే A1 ఉన్నాడో ఆయన వెహికల్ మెకానిక్. ఈయన వెహికల్ మెకానిక్. దీంట్లో ఇది అయిన తర్వాత ఈయనకి ఎవరైతే లింక్ ఉన్నారో ఇక్కడ దొంగతనం చేసిన వెహికల్ ఇక్కడ మనం డిస్పోజ్ కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలంటే ఎవరో అమ్మడానికి కొనుక్కునే వాళ్ళు కావాలి. కాబట్టి ఆయన కూడా ఈ మెకానిక్ ఫీల్డ్ కాబట్టి ఆయన కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మెకానిక్స్ కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతోటి కొల్లుడు అయిపోయి ఇది వాళ్ళతోటి అమ్మడానికి బేరం పెట్టుకున్నాడు.
ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ దగ్గర రికవర్ చేసుకొని రావడం జరిగింది. ఎవరైతే రిసీవర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. వాళ్ళని కూడా మొత్తం 16 మెంబర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది దీంట్లో